ప్రదీప్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సవితక్క గారు, శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, గంగుల కమలాకర్ గారు, మల్లారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, స్వామి గౌడ్ గారు, కాలేరు వెంకటేష్ గారు, డాక్టర్ సంజయ్ గారు, నవీన్ రెడ్డి గారు, కృష్ణారావు గారు, మా గోపాలన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో తమ ఇల్లు పోతాయని ఎంతో బాధతో ఆవేదనతో మమ్మల్ని కాపాడండి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా అవసరం ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలిబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు. 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయబద్ధమైన కోరిక. ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు రచించారు. ఇది ఒక లేఅవుట్, విశాల్ నగర్ కాలనీ లేఅవుట్. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 1994. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. 94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి. వీళ్లకు బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే తప్పెక్కడున్నది? మీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసీ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరేం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే గరీబోంకు హటావ్ అంటుండ్రు. या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते? मैं ఏ ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ ఈ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా? భస్మాసుల హస్తం అవుతారా? బుల్డోజర్ రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా వేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. तो तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रखिए. तुम क्या समझिए? హస్తం నింపి వేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయిన, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుగు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతా ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిని రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు జరుగుతలేదో నాకైతే. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ ఆయన కట్టుకున్న ఇల్లు చెప్పుకుంటాను ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు
రెడ్డికుంటలో సర్వే నంబర్ 1138లోని ఇల్లుంది కదా, ఫస్ట్ నీ ఇల్లు ఉండబట్టు. నీ ఇల్లే ఎంటుకుంటానన్నది. నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలు అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఈ పేదలు కష్టపడి ఒకరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ, హసన్ గారు అనుకుంటా, ఆయన ఒక మాట అన్నాడు, మీ ప్రభుత్వం యొక్క జీవితకాలం 5 ఏళ్ళు, కానీ మా ఇల్లు అనేది జీవిత కాలపు కళ. ఒక కుటుంబానికి, ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ. మీ 5 ఏళ్ల ప్రభుత్వం మా జీవిత కాలపు కళను ఎలా కూలుస్తారు, నీకు హక్కెక్కడిది అని చెప్పి హసన్ గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు. ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయడానికి చాలా ఉన్నాయి. మీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినావు, దానికి డబ్బులు లేవంటుండ్రు. రైతులకు 7500 రైతు బంధు ఇస్తా అన్నాడు, గా పని చేయాలంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టలేడు. దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ SC, ST, BC, మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టలేదు. 6 నెలలకే నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు పోయి ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టారట. పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలో అయినా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు గడిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు, అవసరమైతే కాలని ఇంకొక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం. బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని కూడగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీరు ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. భయపడద్దు. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులలో. వీళ్ళు ఇల్లు కూడా కొట్టారు, బ్యాంకు ఊరుకుంటారా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీరు న్యాయమైనటువంటి డిమాండ్, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఇదే మూసీ మీద 6 కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. 40, 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇళ్ళకేమో నంబర్లు వేస్తున్నావు. ఇదే మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టాడు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవరు రాడనుకుంటుండ్రు. ఆ బలిసినోళ్ళని మాత్రమేమో దగ్గర, పేదోళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి అని నేను మనవి చేస్తా ఉన్నా.
ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ చేయి. వెంకట నిజాం గారు 1908లో వరదలు వస్తే కూడా నిజాం రాజు ఇల్లు కూలగొట్టలే, మూసీకి గైడ్ వాల్ కట్టిండు. గైడ్ వాల్ కట్టి బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు, ఆనాడి నిజాం రాజు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాంకు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు, పేదోళ్ళ నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం. మిగతా కల్లి వాళ్ళు వచ్చి చాలా మేము మాట్లాడాలని మా దగ్గరికి రండి ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు. అంతటికీ రాలేకపోయినా డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా నిన్న మీకు చెప్పినట్టుగా మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ లో కూర్చొని ఉంటుంది. ఎందుకంటే మీరు చూసిండు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండు, 1 రోజులు నోటీస్ ఇచ్చిండు ఆ కాలనీకి. 1 రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెండగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు, కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్